సెకండ్ కమింగ్ అండ్ రాప్చర్. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ రెండు పదాలు కూడా, రాప్చర్, సెకండ్ కమింగ్, ఈ రెండు పదాలు కూడా బైబిల్లో ఎక్కడా మీకు కనిపించవు. వీళ్ళు ప్రకటన గ్రంథాన్ని బేస్ చేసుకొని చెప్తా ఉంటారు అనమాట. కానీ ఈ ప్రకటన గ్రంథాన్ని యోహాను రాయలేదని చెప్పేసి 3rd సెంచరీలోనే బిషప్ డయోనిసియస్ అనే వ్యక్తి డిక్లేర్ చేశారు. ఈ రాప్చర్ అనేది జాన్ నెల్సన్ డార్బీ అనే వ్యక్తి 1830లో తను ఇన్వెంట్ చేశాడనమాట. తను పౌలు తెస్సలోనికీలకు రాసిన పత్రికని తను మిస్అండర్స్టాండ్ చేసేసుకొని అదే రాప్చర్ అని చెప్పేసి తను ఇన్వెంట్ చేశాడు. ఆ తర్వాత 1840లో ఒక విలియం మిల్లర్ అనే వ్యక్తి ఈ 70 వారాల ప్రాఫెసీని తీసేసుకొని దాన్ని బేస్ చేసుకొని డేట్తో సహా ఇదిగో పలానా రోజు వస్తుంది, పలానా రోజు జరుగుతుంది అని చెప్పేసి రాసి బుక్ రాసి దాన్ని అందరికీ పబ్లిష్ చేశాడు. అది చాలా వైరల్ అయిపోయింది అది అప్పుడున్న సందర్భంలో. తర్వాత అది ఫెయిల్ అయిపోయింది, రాలేదు. సో ఇవన్నీ కూడా, ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చాయి, ఇప్పటికీ కూడా ఇంకా ఎందుకు ఇలాగే కొనసాగుతూ ఉంది అని మనం చూసుకుంటే, మొట్టమొదటిగా యేసయ్య తన టీచింగ్ స్టార్టింగ్ చేసినప్పుడు మొట్టమొదటిగా తను యూజ్ చేసిన వర్డ్ ఏంటంటే దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అని చెప్తాడు. అండ్ చాలా చోట్ల మీరు గమనిస్తే శిష్యులకు కూడా మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మీరు ఇగో సువార్త మీరు ప్రకటించేసి వచ్చేలోపు, అంటే ఈ రాజ్యాలకు ప్రకటించి వచ్చే లోపు దేవుని రాజ్యం వస్తుంది అని చెప్పేసి చెప్తాడు. అండ్ మార్కు సువార్తలో ఏం చెప్తాడంటే దేవుని రాజ్యం చూసేంత వరకు ఇక్కడున్న వాళ్ళు మృతి చెందరు, చనిపోరు అని చెప్పేసి చెప్తాడు అనమాట. అంత స్ట్రాంగ్ గా చెప్తాడు. ఇంకొక దగ్గర ఈ తరం అనేది గతించదు దేవుని రాజ్యం చూసేంత వరకు అని చెప్పేసి కూడా మరలా చెప్తాడు. కేవలం చెప్పడమే కాకుండా ఆకాశము భూమి గతించిపోవును కానీ నా మాటలు మాత్రం గతింపవు, ఇవి కంపల్సరీ జరుగుతాయని చెప్పేసి చెప్తాడు అనమాట. ఇంత స్ట్రాంగ్ గా చెప్పినాడు వాళ్ళకి. సో దట్ వాళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు అనమాట. వాళ్ళు వెయిట్ చేస్తున్న టైంలో ఏమైతుందంటే అక్కడ కొంతమంది చనిపోతా ఉన్నారు. చనిపోయినప్పుడు హోప్స్ పోగొట్టుకుంటా ఉన్నారు. అదేంటి ఆయన రాజ్యం వస్తుంది అని చెప్పేసి అని అన్నారు, మేము చనిపోతా ఉన్నాం, మేము ఎదురు చూస్తా ఉన్నాము, బతికిండంగానే వస్తా అని చెప్పేసి అన్నారు కదా అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్న టైంలో వాళ్ళని ఓదార్చడానికి ఈ పౌలు వాళ్ళకి ఒక లెటర్ రాస్తారు అనమాట. ఆ పౌలు లెటర్ రాసేసినప్పుడు అప్పుడు ఏం చెప్తారంటే ఇదిగో మొదట మృతులైన వారు చేస్తారు, మళ్ళీ తర్వాత సజులైన మనం కూడా ఎదుర్కొంటాము అని చెప్పేసి అంటారు. దీన్ని ర్యాప్చర్ అనుకొని అతని 1830లో జాన్ అనే వ్యక్తి దాన్ని తప్పుగా అర్థం చేసేసుకొని ర్యాప్చర్ అని చెప్పేసి చెప్పారు. ఇవన్నీ గమనిస్తే అక్కడ వాళ్ళ కోసం రాయబడిందే తప్ప ఇప్పుడున్న 2000 సంవత్సరాల తర్వాత ఉన్న మన కోసము రాయబడింది కాదు. మీరు గమనిస్తే ప్రకటన గ్రంథంలో కూడా మొట్టమొదటి అధ్యాయంలో కూడా ఏం చెప్తారంటే ఇదిగో ఇవి త్వరలో సంభవించబోతున్నాయి అని చెప్పేసి ఎన్నోసార్లు మెన్షన్ చేస్తాడు అనమాట. ప్రకటన గ్రంథంలో ఉన్న దాన్ని ఈ బీస్ట్ కానీ యుద్ధాలు కానీ ఇవన్నిటినీ కూడా వీళ్ళు తప్పుగా అర్థం చేసుకొని ఇప్పుడున్న దేశాలకి వాటిని ఏం చేస్తున్నారంటే వాటితో పోల్చి ఇదిగో ఆ దేశమే, ఇదిగో అతనే అంత్యక్రీస్తు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కానీ ఇది ఇప్పుడున్న జనరేషన్కి సంబంధించింది కాదు. ఇన్ఫ్యాక్ట్ ప్రకటన గ్రంథాన్ని 4th సెంచరీలో దాన్ని యాడ్ చేయబడింది. అంతవరకు అది కెనానికల్గా ప్రకటించబడలేదు. లాస్ట్లో దాన్ని యాడ్ చేశారనమాట 4th సెంచరీలో. నెక్స్ట్ ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న యుద్ధాలు ఇవన్నీ, బీస్టు, సముద్రంలో ఉన్నటివి 5 తలకాలు, ఇవన్నీ కూడా ఈ 7 కొండలు, వీటన్నిటినీ కూడా ఏమంటారంటే ఎజెకియెల్లో నుంచి తీసుకొని కొన్ని అక్కడ తీసేసుకొని దాన్ని యోహాను ఇక్కడ రీరైట్ చేస్తా ఉన్నాడు అనమాట. మరలా తిరిగి రాస్తా ఉన్నాడు. ఎందుకంటే అప్పుడున్న వాళ్ళకి అర్థం కావడానికి దాన్ని ఒక ఏమంటారంటే మెటఫరికల్ గా, ఎగ్జాంపుల్ గా జరిగిన దాన్ని తీసేసుకొని అక్కడ చెప్తా ఉన్నారు. కానీ ఇన్ఫాక్ట్ ఆ 666 అనేది అది నీరోకి సంబంధించినది. అండ్ ఇలాంటివన్నీ చాలా ఉండేటివి, ఇవన్నీ ఆల్రెడీ జరిగిపోయినాయి. అండ్ ఆ రెవల్యూషన్ డేట్ ను కూడా మార్చి దాంట్లో బైబిల్లో యాడ్ చేశారనమాట. యేసయ్య చెప్తాడు కదా ఈ తరంలోనే వస్తుంది అని చెప్పారు కదా. సో తరం అంటే జూష్ వాళ్ళకి 40 years అనమాట. నేను చెప్తున్నాను ఈ తరమే కాదు, ఇంకా 100 తరాలైనా కూడా యేసయ్య రాడండి. ఎందుకు రాడని చెప్పేసి నేను అంటున్నానంటే, మీరు చూసుకుంటే ఫస్ట్ కమింగ్కి సంబంధించిన యాక్చువల్లీ దేర్ ఈజ్ నో ఫస్ట్ కమింగ్, సెకండ్ కమింగ్ అనేది ప్రాఫెసీస్ లేవండి. ఓన్లీ ఒకటే కమింగ్ అనేది ఉంటుంది అనమాట. అయితే
ఆ ఫస్ట్ సంబంధించిన ప్రవచనాలే నెరవేర్చలేదు, వాటికే కంప్లీట్ అవ్వలేదు. అవి కాకుండా మళ్ళీ కొత్త ప్రవచనాలు చెప్పాడు, నేను వస్తాను, ఈ తరంలోనే వస్తాను అని చెప్పాడు. అది కూడా ఫెయిల్ అయిపోయింది. తర్వాత దాన్ని సెకండ్ కమింగ్గా ఇన్వెంట్ చేశారు. సో అది కూడా జరగదు. ఎందుకంటే దీనిల మీద, ఈ సెకండ్ కమింగ్ అనే మీద మీకు ఒక నిరీక్షణ ఇచ్చేసి ఎమోషనల్గా మిమ్మల్ని ఆ యొక్క కంట్రోల్లో పెట్టుకుంటున్నారు. సో యేసయ్య మెస్సయ్యకి సంబంధించిన ప్రవచనాలు నెరవేర్చలేదు, తర్వాత ఆయన వచ్చి చెప్పిన ప్రవచనాలు అవి కూడా నెరవేర్చలేదు, తర్వాత జరగబోయే ప్రవచనాలు అని చెప్తా ఉన్నారు, అవి కూడా జరగవు. సో ఏమి జరగవు. ఇవి అప్పుడున్న వాళ్ళ కోసం, అప్పుడున్న సిచ్యువేషన్లో అక్కడ రాయబడింది. అండ్ వాళ్ళందరికీ క్లియర్గా తెలుసు 666 అంటే ఏంటి, ఈ యొక్క బీస్ట్ అంటే ఏంటి, 7 కొండలు ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. అక్కడ హిస్టరీ గురించి చెప్పకుండా ఇప్పుడున్న దానిల కోసం, ఇప్పుడున్న జరుగుతున్న దానిల కోసం మిమ్మల్ని డైవర్ట్ చేసేసి, మిమ్మల్ని ఇక్కడ ఫోకస్ పెట్టేసి ఎమోషనల్గా మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. సో దయచేసి ఈ సెకండ్ కమింగ్, ఈ రాప్చర్, ఇవన్నీ ఏమి జరగవు. కాబట్టి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.